సినిమా చాలా బాగుందండి. వి రియలీ లైక్ ఇట్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. చాలా జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, అంతా ఎంటైర్ ఫ్యామిలీ కెన్సీ. దీనిలో మంచి ఒక కన్సెప్షన్ స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీని క్యారీ చేస్తూ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా స్టార్ట్ టు ఎండ్ హ్యూమర్ని కంటిన్యూ చేస్తూ లాఫ్టర్ని ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మెయింటైన్ చేస్తూ ఆ స్టోరీ క్యారీ చేయడము. హ్యాట్స్ ఆఫ్ టు ద రైటర్స్ ఆల్సో. ఫెంటాస్టిక్. ఈ జాతిరత్నాలు సినిమా కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమరు. బట్ జాతిరత్నాల్లో సినిమాని ఈ సినిమా కంపేర్ చేస్తే దీనిలో ఒక ప్రాపర్ స్టోరీ. అది వేరే జానర్ జాతిరత్నాలు, ఇది వేరే జానర్, ఇది వేరే లెవెల్ జానర్. రైటింగ్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ అండ్ స్క్రిప్ట్ క్రిస్ప్. ఒక మాటలు అనాలంటే చాలా క్రిస్ప్గా తీశాడు, ఎక్కడ బోర్ కొట్టించకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని మా నమ్మకం. చాలా అందరూ ఎంజాయ్ చేశారు. అందరూ సినిమా అయిన తర్వాత హ్యూజ్ అప్లాస్, క్లాప్ కూడా చేశారు. స్లాప్ చేయలేదు, క్లాప్ చేశారు. మూవీ కామెడీ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా బాగుంది మూవీ కూడా. ఫస్ట్ ఎండ్ వరకు ఎక్కడ బోర్ అని అనిపించలేదు, బట్ వెరీ ఎంటర్టైనింగ్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నవీన్ పోల్శెట్టి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. ఎవరికి బాగా అంటే ఆ కామెడీ వైజ్ కూడా ఎక్కడ కూడా బోర్ అనే ఫీల్ రాలేదు. ఇట్స్ వెరీ నైస్. అర్థం కాలేదండి. అంటే నేను ఆ కామెడీ వైజ్ గా నేను చాలా అందులోనే నవ్వుతూ ఆ కామెడీ అలాగే వెళ్ళిపోయింది. బట్ ఇట్ వాస్ కమెడియన్స్ అందరూ ఎలా యాక్ట్ చేశారు? ఫైన్. వర్త్ 100% వర్త్. ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్కి అయితే తగ్గేది లేదు. చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైజ్. స్టోరీ నేరేషన్ ఎలా అనిపించింది? స్టోరీ వైజ్గా చూస్తే స్టోరీస్ ఆల్సో గుడ్. లాస్ట్లో ఆ ఎమోషనల్ కొంచెం అనిపించింది. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు నవీన్ పోల్శెట్టి ఎలా యాక్ట్ చేశారు? ఎప్పుడు చూడలేదు, బట్ ఈ ఫిలింలో అయితే నవీన్ పోల్శెట్టి ఎమోషనల్ వైజ్ కూడా హిజ్ యాక్టింగ్ భలే అనిపించింది. జాతిరత్నాలు మించి ఉందండి, అలాగే అనిపించింది. హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో దీనికి ఏ ప్లేస్ ఇస్తారు? 5 ప్లేస్ ఇస్తారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 అని చెప్తున్నాను. అందుకే సూపర్ హిట్ మూవీ. ఈ సంక్రాంతికి అల్లుడు వచ్చాడు. ఎక్సలెంట్ మూవీ. నవీన్ పోల్శెట్టి యాక్టింగ్ సూపర్ ఉంది. ఫుల్ హార్డ్ వర్క్ చేశారు ఆయన. ఫుల్ హార్డ్ వర్క్ చేసిండు నవీన్ పోల్శెట్టి హీరో. ఎక్సలెంట్ మూవీ. ఈ పండుగకి ఇదే ఎక్సలెంట్ సూపర్ మూవీ, సూపర్ హిట్ మూవీ. ఎక్కడ ఇంత కూడా బోర్ లేదు, ఏం లేదు. అందరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కామెడీ సూపర్ ఉంది. ఎక్కడ ఇంత ఏది బోర్ లేదు. చాలా ఉంది మెసేజ్ చెప్పుకోవడానికి, కానీ నేను ఇట్లా చెప్పాను. అందరు చూస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నవీన్ పోల్శెట్టి ఊపేసిండు అది ఎప్పుడు కానీ. జాతీయ ఏమర్థమైంది నీకు మూవీలో? అంటే టోటల్ ఒక రాజు ఉంటాడు, సో అతను ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంది మూవీ. ఒక ఊరికి సంబంధించిన కంటెంట్. జాతిరత్నాలు చూసినాను. జాతిరత్నాలు చూసాను. దానికి మించి ఉందా? దానికి మించి రెండు సేమ్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. థియేటర్లో ఎంజాయ్ చేసావా నువ్వు? బాగా ఫీల్ అయ్యావా? హ్యాపీ? చాలా ఎంజాయ్ చేశాను, ఫుల్ నవ్వాను. అంటే ఎవరు మమ్మీతో వచ్చావా? అంటే మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఫ్యామిలీ మొత్తం వచ్చారు. బాగా ఎంజాయ్ చేశారా థియేటర్లో? నవ్వుకున్నారా? నవ్వుకున్నాం. నీకు నచ్చిందా మూవీ? నచ్చింది. సంక్రాంతి బరిలో అంటే సంక్రాంతి అన్ని సినిమాల్లో ఇది నీకు బెస్ట్ సినిమానా? అంటే మనశంకర ప్రసాద్ ఇది కూడా. ఓకే, ఈ 2 సినిమాలు ఇష్టం. చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.